బ్రేకింగ్లో చూస్తున్నాం. అయోధ్య ట్రస్ట్ విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపతరాయ్ రాజీనామా చేశారు. చంపతరాయ్తో పాటు ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా కూడా రాజీనామా చేశారు. మరోవైపు అయోధ్య రామమందిర నిధుల చోరీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. 8 మందిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. బిఎన్ఎస్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయోధ్య ట్రస్ట్ విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపతరాయ్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా కూడా రాజీనామా చేశారు. మరోవైపు అయోధ్య రామ మందిర నిధుల చోరీపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. 8 మందిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. బిఎన్ఎస్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, యాక్చువల్లీ ఆల్రెడీ ఇప్పుడు ఇద్దరు రిజైన్ చేశారంటున్నారు, జనరల్ సెక్రటరీ అండ్ ట్రస్ట్ సభ్యుడు కూడా. ఏం జరుగుతోంది అసలు యాక్చువల్గా ఈ నిధుల చోరీ? కానీ అఫ్కోర్స్ ఈ మొత్తానికి ట్రస్ట్ విరాళాల చోరీ జరిగినట్టుగా నిర్ధారణ అవుతోందా? ప్రస్తుతం కేసు ఎక్కడుంది? ప్రస్తుతం అయోధ్య నిధులకు సంబంధించి ఒక చోరీ కేసు పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు పోలీసులు. అయితే దీనిపైన ప్రత్యేకంగా సిట్ను కూడా ఏర్పాటు చేశారు. సిట్టుకు సంబంధించి 8 మందిని పైన ఈ యొక్క కేసు కూడా నమోదు చేసింది. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి చూస్తే మాత్రము ప్రధానంగా ట్రస్ట్కి సంబంధించిన జనరల్ సెక్రటరీ చంపతరాయ్తో పాటు ఈ యొక్క సభ్యుడు మాత్రము అనిల్ మిశ్రా కూడా రాజీనామా చేశారు. ముఖ్యంగా 8 మందిని కేసుకు సంబంధించి కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. ఎందుకంటే వీరంతా కూడా అయోధ్య రామాలయానికి సంబంధించిన 7.5 కోట్లకు సంబంధించిన పూర్తిగా విరాళాలను దొంగలించారని సంబంధించి కూడా దీనిపైన కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే మొత్తానికి కేసుకు సంబంధించి చూసే మాత్రము అవనాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవకుశ్ మిశ్రా, సునీల్ కుమార్, ఈ యొక్క 8 మందిని కూడా పోలీసులు దీనికి సంబంధించి అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే వీరిపైన 306 అంటే ప్రాపర్టీ చోరీకి సంబంధించి కావచ్చు, 316 అంటే విశ్వాసఘాతకం సంబంధించి కావచ్చు, 317 అంటే ఎత్తుకెళ్లిన చోరీకి సంబంధించి ప్రధానంగా నేరపూరితంగా ఇదంతా కూడా దాచిపెట్టినట్లుగా వీరిపైన కేసులు కూడా నమోదు చేశారు. మొత్తానికి బిఎన్ఎస్ యాక్ట్ కింద వీరిపైన కేసులు నమోదు చేసి 7.5 యొక్క విరాళాలకు సంబంధించిన కోట్ల రూపాయలను ఎక్కడికి దారి మళ్లించారు, ఎవరెవరు ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు పంచుకున్నారు అనే దానిపైన కూడా క్లారిటీ రావాల్సి ఉందని చెప్పి కూడా ప్రధానంగా ఇప్పటికే సిట్కి సంబంధించిన అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా 8 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసిన నేపథ్యంలో వారిని కస్టడీలు కూడా తీసుకొని పూర్తిగా విచారణ కొనసాగిస్తారు. ఇంకా ఇందులో ఎవరెవరు యొక్క దోషులుగా ఉన్నారు, అంతేకాకుండా ఈ యొక్క 7,50,00,000లకు సంబంధించి స్కామ్లో ఇంకా ఎవరు నిందితులు ఉన్నారో దానిపైన కూడా ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉందని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో, ఎందుకంటే అయోధ్య ట్రస్ట్కి సంబంధించి చాలామంది కూడా విరాళాలు ఇచ్చారు, అంతేకాకుండా ఈ యొక్క నిధులు ఎందుకు దారి మళ్లించారనే దానిపైన కూడా ఇంకా దీనికి సంబంధించి పూర్తిగా విచారణ కొనసాగిస్తున్నామని చెప్పి మరోవైపు సిట్ అధికారులు కూడా అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ పవన్.